ఆయన జిల్లాకు అధికార పార్టీ రథసారథి. ఆయన తీరు ఎప్పుడు చర్చనీయాంశమే. మొదటిసారి అధిష్టానం దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేసి రెండోసారి అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ఏదో వివాదమే. తాజాగా ఆయన వ్యవహార శైలిపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఈయన గారి బాధితులంతా ఓ కీలక నేత ఆధ్వర్యంలో అధినేతను కలిసేందుకు రెడీ అవుతున్నారట. విజయనగరం జిల్లా టీడీపీ కంచుకోట. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తీరు వివాదాలకు తావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చే విషయంలో తెర వెనుక పెద్ద తతంగమే నడిచిందని ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. రావివలస కోఆపరేటివ్ సొసైటీలో అక్రమాలపై అధినేత చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తే జగదీష్ నోరు మెదపకపోవడంపైన అనేక అనుమానాలు. ఎందుకంటే ఈ సొసైటీలో తన బంధువులతో కలిసి ఆయన నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. అందుకే విచారణలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పార్వతీపురం డివిజన్లో అంగన్వాడీ నియామకాలు అక్రమాలు జరిగాయంటూ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించడం మరో వివాదం. సాక్షాత్తు అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి అధికారులకు వ్యతిరేకంగా నిరసనలకు దిగడం పార్టీ పరువును బజారుకిచ్చిందని తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన కురుపాంకు ఇన్ఛార్జిగా నియమించాలంటూ నేరుగా లోకేష్ ను కలిసి చీవాట్లు తిన్నారని తమ్ముళ్లు ఇప్పటికీ చెవులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఇన్ని వివాదాలు ఉన్న జగదీష్ ఈ మధ్య సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ ద్వారా విడుదల కావాల్సిన జాతీయ ఉపాధి హామీ పనుల్ని తన వారికివ్వాలని లెటర్ హెడ్ పై అధికారులకు సిఫార్సు చేశారని సమాచారం. అధికార పార్టీ నేత కావడంతో అధికారుల అత్యుత్సాహంతో చకచకా ఫైళ్లు కదిపేశారట. స్వగ్రామానికి 30 లక్షల రూపాయల పనులు కేటాయిస్తే పనిలో పనిగా నాయకుడి పామాయిల్ తోటకు, రహదారుల నిర్మాణానికి కూడా కొన్ని లక్షల నిధులు కేటాయించారని సమాచారం. ఓవైపు సొంతూరికి పెద్దపీట వేసుకోవడంపైనే తమ్ముళ్లు రగిలిపోతుంటే వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 10 గ్రామాలకు నిధులివ్వాలంటూ ఈయనగారు ప్రతిపాదనలు పంపడం పొండు మీద కారం చల్లినట్లయింది. వైసీపీ సర్పంచులు ఉన్న గ్రామాలకి పనులివ్వాలని టీడీపీ నేత కోరడంలో మతలబేంటని పార్టీ శ్రేణులు చెవులు కోరుకుంటున్నారు. అసలు ఈయన ఇవన్నీ ఎందుకు, ఏ హోదాలో చేస్తున్నారో అర్థం కాక తమ్ముళ్లు మదన పడిపోతున్నారట. మరోవైపు ఆ నాయకుడు లేక అందుకోగానే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టడము చర్చనీయాంశమవుతోంది. జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు జగదీష్ నిర్వాకాలు తెలియట్లేదా, తెలిసినా మౌనం పాటిస్తున్నారా అని స్థానిక టీడీపీ నేతలు చర్చించేసుకుంటున్నారు. ఆఫ్ ది రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్.